ముఖ్యమంత్రిగా తన నియోజకవర్గంలో పెట్టుకోవచ్చు, నేను కాకినాడలో పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకో ప్రాంతాలకు పెట్టుకోవచ్చు. కానీ మీరు ఓట్లు వేసినా వేయకపోయినా ఎందుకు వచ్చాం ఇక్కడికంటే మీ కష్టాల్లో మేము పాలు పంచుకుంటున్నాం, భాగస్వామ్యం తీసుకుంటున్నాం. మీ కష్టాల్లో, మీ కన్నీళ్లలో మేము ఉన్నామని చెప్పడానికి. ఇదే 105 కోట్లు పెడితే, చాలా మంది బ్రిడ్జి పెడితే ఒక హైవే కూడా ఒక ప్యాచ్ అయిపోతుంది, కీలకమైన బ్రిడ్జిలు అయిపోతాయి. కానీ వాటన్నిటిని దాటి ఎందుకు పెట్టామంటే మీ కష్టాల్లో మేము ఉన్నాం. మీరు ఓట్లు గత ప్రభుత్వంలో ఆ పార్టీకి వేసినా కానీ మేము మనసు పెట్టి ఇక్కడికి వచ్చాం, మేము మీకు నిలబడతాం, ఆసరాగా ఉంటామని తెలియజేయడానికి ఇన్ని ప్రాజెక్టులు, ఈ రోజు ఇన్ని రోడ్ ప్రాజెక్టులు మీకోసం పెట్టాం. ఈరోజు ఇప్పుడు మనం 19 పనులు ప్రారంభించాం, 98.85 కిలోమీటర్లు. దీంట్లో 105 కోట్ల 33 లక్షలు మనం జాతీయ ఉపాధి హామీ పథకం, దాంట్లో జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి 72 కోట్ల 20 లక్షలు,